మూడవ కీర్తనలో ఉన్నటువంటి కీర్తనకారుడైన దావీదు వాళ్ళిద్దరూ కూడా ప్రాణంతో మాట్లాడుతున్నారు. సర్వసాధారణంగా ప్రాణం అంటే ఏంటి? ప్రాణం అంటే సాధారణంగా మనలో ఉన్న రక్తము అని ఒక సందర్భంలో రాయబడింది. చూడండి, లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనంలో ఏముందంటే, లేవికాండం 17వ అధ్యాయం 11లో రక్తం దేహానికి అందులో మనలో శరీరంలో రక్తం ఉంటుంది. ఏదైనా గాయమైతే ఏదైనా తెగితే మన శరీరంలో రక్తం వస్తుంది. ఆ రక్తమే ప్రాణం అని వాక్యం చెబుతుంది. కానీ ఇక్కడ వాళ్ళు ప్రాణంతో మాట్లాడుతున్నారంటే రక్తంతో చెప్తారని అర్థమా? దాని అర్థం అర్థం. ఇంకొక వైపున ప్రాణం అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనిస్తే, మత్తయి సువార్తలో 2:21వ వచనం, శిశువు ప్రాణము తీయ చూచుచుండిన వాడు చనిపోయిందని శిశువు ప్రాణము తీర్చున్నవాడు. ప్రాణం తీయటం అంటే ఏంటి చెప్పండి? ప్రాణం తీయటం అంటే ప్రాణం తీస్తే ఇంకా వ్యక్తి వచ్చి ఏమైపోయింది అంటే ప్రాణం అంటే చెప్తారా? జీవితమే అర్థమైందా? జీవితమే అంటే ఇద్దరు వ్యక్తులు కూడా వారి జీవితం గురించి మాట్లాడతాం. అది ఒక వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడు? అతను చాలా ఆస్తికారుడు, నామం భూస్వామి. ఆ వ్యక్తి యొక్క పేరు దేవుడు రాయలేదు. లోకాసువార్త 12వ అధ్యాయంలో నా ధనవంతుని పేరు దేవుడు రాయలేదు. కానీ ఆ వ్యక్తికి విస్తారమైనటువంటి పంట పాడేది. కొట్లన్నీ విప్పువాడు, పెద్ద వాటిని కట్టించుకున్నాడు. ఆస్తి అంతా, ధాన్యమంతా ఆ కొట్లలో నింపుకున్నాడు. ఏ కొత్త పంట పెద్ద కాకుండా అంతా జాగ్రత్తగా ఉప్పుడు చేసుకున్నాడు. ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత అప్పుడు తను ఏం చేస్తున్నాడంటే తన జీవితంతో మాట్లాడుకుంటున్నాడు. ఓ ప్రాణమా, లేదంటే ఓ జీవితమా, నీకు అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చించాను. సరే, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నేను సమకూర్చాను. అసలు నువ్వు ఎంతకాలం జీవిస్తావు తెలుసా? నీ జీవితం ఎప్పుడు ముగిస్తా పడతావో తెలుసా? ఇలా తెలియదు. ఈరోజున దేవుడు నీకు జీవించడానికి ఒక అవకాశం ఇచ్చాడంటే నిజంగా అది ఒక ఆకాంక్షకి, అది దేవుడిచ్చిన గొప్ప కృప, దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. రేపటి దినాన్ని అది మన జీవితం కాదు. ఇలా నిద్రలోనే చనిపోయిన వారు ఎంతో మంది ఉండాలంటే ఆపేటచ్చు. మరొక జ్ఞానం అంటే మనిషి జీవితం దేవుడు చాలా సందర్భాలు దేవుడు పోల్చాడు. చూడండి, వర్షం కురుస్తున్నప్పుడు బుడగలు వస్తాయి. ఆ బుడగ అలా మనకు కనిపిస్తుంది. ఒక సమయం కలది మనకెక్కుతుంది. వంట చేస్తాము, అది మనం మరిగినప్పుడు ఆగి వస్తుంది. ఆవిడ కనిపిస్తుంది, మాయమైపోతుంది.
మానవుడి జీవితం అనేది ఒక ఆవిరి వంటి కానీ నీటి బుడగ వంటి కానీ బైబిల్లో చాలా విధాలుగా పోల్చారు. ప్రియాలు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఏమనుకుంటున్నాడు చూడండి. అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నేను నీకు సమకూర్చిన, తినుము త్రాగుము సుఖించుము సంతోషించుమని చెప్పకుండా దేవుడు ఆస్తి అంటే సుఖంగా జీవించేస్తావా? ఆస్తి అంటే నెమ్మదిగా జీవిస్తావా? సమాధానంగా జీవిస్తావా? లేదు. ఒక ఆస్తి ఉంటే నువ్వు సమాధానంగా జీవిస్తే ప్రపంచంలో ఎంతో మంది కోటీశ్వరులు మనం సమాధానంగా జీవించాలంటే నెమ్మదిగా జీవించాలంటే ఆస్తి ప్రాముఖ్యమైతే దేవుడు ఆస్తి గురించి మాట్లాడుండేవాడు. మీకు ఎంత ఎక్కువ ఆస్తి ఉంటే అంత నెమ్మదిగా మీరు జీవిస్తున్నారని మాట్లాడుండేవాడు దేవుడు. కానీ పిల్లలు ఆస్తి ఎక్కువైతే దాన్ని భక్షించే వరకు ఎక్కువవుతుంది. కళ్ళాల చూచుకుంటే ఆస్తి పరుడికి తన ఆస్తి వరకు ప్రయోజనం ఏంటారు ప్రసంగి గ్రంథాల్లో మనం కాబట్టి ఆస్తిని బట్టి మనుషులు సుఖించలేడు, ఆస్తిని బట్టి మనుషులు సంతోషించలేరు. అలా అనుకుంటే ఈ భక్తుడైనటువంటి హబక్కూకు కంపెనీ ఎన్నో ఉన్నాయి. అంజూరు చెట్లు ఉన్నాయి, ద్రాక్ష చెట్లు ఉన్నాయి, గుడ్డలో గోవులు ఉన్నాయి, సాలలో పశువులు ఉన్నాయి, ఎన్నో ఎన్నో. కానీ అని అంటాడు, నేను యెహోవా ఎందే ఆనందిస్తున్నాను. ఈ నాణ్యత ఆనందిస్తుంది చెప్పడానికి ఈ భౌతిక సంబంధమైనవి మనుషుని జీవితాన్ని తృప్తిపరచాలి. కాబట్టి నీవు సంతోషించాలి అంటే దేవుని బట్టి మాత్రమే మనం సంతోషించాలి. తెలుసుకుంటాం. దావీదు అదే మాట చెప్పారు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా ఆయన చేసిన మేలలో ఏది కూడా ప్రభావం. ఇద్దరు కూడా డిఫరెంట్ చూడండి, ఇద్దరు కూడా వేచేసి చూడండి. విత్తనం విత్తాము, ఆ విత్తనం మొలకెత్తాలంటే పెద్దగా రావాలి అంటే పంటలు పొందాలి అంటే పంటలు చిక్కుగా రావాలి అంటే ఏమి కనికరం ఉంటేనే కదా. సరిగ్గా పంటకు వచ్చే సమయానికి తుఫాన్లు వచ్చే పంటంతా నాశనం పోయి ఏడ్చినటువంటి ఇలా భూస్వాములు ఎంతో అప్పు లేకపోయేది. అప్పుడు తీర్చడానికి మార్గం లేక మనమే ఇక ముగింపనుకుని చనిపోయిన ఎంతో ఈ లోకంలో లేకపోతే దావీదు తన జీవితంతో మాట్లాడుతున్నాడు, నా ప్రాణమ్మ ఆయన చేసిన ఉపకారములలో దేని కూడా నవ్వాలి. అంటే దేవుడు చేసే ప్రతి ఉపకారాన్ని దావీదు జ్ఞాపకం తీసుకుంటున్నాడు. మనం జ్ఞాపకం తీసుకుంటున్నాడు. నేను దినానికి దేవుడు ఏం మేలు చేస్తాడో నువ్వు జ్ఞాపకం తీసుకున్నావు. గత నెలలో దేవుడు ఏం మేలు చేస్తాడో నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. దేవుని బిడ్డ మనుషుని యొక్క స్వభావం ఏంటంటే మర్చిపోతుంది. చేసిన మేలును వెంటనే మర్చిపోదు. బైబిల్లో మనకి బాగా తెలుసు. యోహాను సువార్త 17వ అధ్యాయానికి వెళ్తే ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు మనకు కనిపిస్తారు. ఈ 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరకు వచ్చారు. కానీ ఒక మనంత దూరంగా ఉన్నాడు, దగ్గరికి వెళ్ళకుండానే కేకలేస్తున్నాడు, యేసు ప్రభువా మమ్మల్ని కనికరించువా అని వారు కేకలేస్తున్నారు. రండి నేను ప్రార్థన చేస్తాను, రండి మీరు స్వస్థపరుస్తారు. ప్రభు అనలేదు, అక్కడ వాళ్ళని కానీ అన్నాడు ప్రభు, ఇప్పుడు మీరు వెళ్ళి
యాజకులకి కనపరచుకోనండి అని. దేవుని స్తోత్రాలు. 17:11 ఒక్కసారి నాకు వచ్చి చదవాలి. దూరముగా నిలిచి వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని ఏం చేయాలంట? దేవుడు చేసినటువంటి మేళను బట్టి ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు వెళ్ళండి, యాజకులకు మీరు కనపరుచుకున్నారు. యాజకులు అంటే దేవుని పని చేస్తున్నారు. ఒక భావి పక్షిగా దహనం అర్పించి దేవుని సంతలో విజ్ఞాపన చేసి యాజకుడు ఆ దహన బలిగా యేసుక్రీస్తు ఒక్కరే అర్పించబడ్డారు కాబట్టి ఇక బరువు అర్పించవలసిన అవసరం లేదు. కాబట్టి యాజకుడికి నీకు దేవుడుగా కనపరుచుకుని అంటే నువ్వు వచ్చి దేవుని మందిరంలో కనబడి నువ్వు సాక్షిగా నిలబడాలి. నువ్వు వచ్చి సాక్షిగా నిలబడటమే కాదు, ఇంకొక వైపున మరొక పని గుర్తించింది. అదేంటో మార్కు సువార్త 1:44 ఒకసారి జ్ఞాపకం చేయి. వాడు వెళ్ళి వారికి సాక్షార్థమై వారికి సాక్షార్థమై నీ దేహాన్ని యాజకునికి కనపరుచుకొని శుద్ధుడు అయినందుకు నియమించిన కానుకను సమర్పించు. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు బాగు చేసినప్పుడు మీరు వెళ్ళి యాజకునికి మీ దేహాన్ని కనపరుచుకోనండి అన్నాడు. ఇక్కడేమో వ్యక్తిగతంగా ఒక కుష్ఠరోగిని ప్రభు బాగు చేసిన తర్వాత ప్రభు అన్నాడు, ఆ బాగు అయిన తర్వాత అన్నాడు, నేను వెళ్ళి సాక్షాత్మైన యాజకునికి నీ దేహాన్ని కనపరుచుకో. యాజకునికి దేహాన్ని కనపరుచుకోవడం అంటే దేవుని సన్నిధికి దేవునికి మహిమపరుచుకున్నాను. మోషే నియమించినటువంటి కానుక, దాన్ని కృతజ్ఞత కానుక అంటే నేను దేని బిడ్డ బైబిల్లో ఒక్క 10వ భాగమే కాదు. ఏదే బిడ్డ బైబిల్లో మనం ఆలోచన చేస్తే ప్రతిష్ఠిత కానుక కూడా ప్రత్యేక కానుక అంటే 10వ భాగం ఉంది, ప్రత్యేకమైన ప్రతిష్ఠిత కానుక ఉంది, కృతజ్ఞత కానుక. స్తోత్రం. ఈ వ్యక్తి చెప్తున్నటువంటి కానుక ఏంటది? శుద్ధుడు అయినందుకు మోషే నియమించిన కానుక నువ్వు చెల్లించువాలి. అలా శుద్ధుడు అయినందుకు కానుకను చెల్లించగలిగితే ఇక రాబోయే దినాలలో ఇక ఎక్కువ మోతాదులో నీవు వ్యర్థమైన వాటికి నువ్వు ఉపయోగించవలసిన అవసరత ఉండదంటే. కాబట్టి ప్రభుత్వ మనకి గ్రంథంలో కూడా 10వ భాగంలో అక్కడే కూడా చూడండి ఒకసారి. నా మందిరంలో ఎందుకు వచ్చినని మనం గమనిస్తే మానవుడు దేవుని యొక్క దుఃఖిడున అయితే మీరు నా యొక్క దొంగిలిస్తున్నారు. దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలిస్తున్నని మీరు అడుగుతారు. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణ. 10వ భాగమును 10వ భాగం పేరు ప్రతిష్ఠితార్పణ. సరే, 2 వేరు వేరు. ప్రభుత్వ ప్రియాంతే ప్రతిష్ఠితార్పణ అనేది వేరు, 10వ భాగం అనేది వేరు, కృతజ్ఞతతో అనేది వేరు. ఎందుకు ఇవ్వాలి? మనం దేవుడు నీకు ఇచ్చాడుగా, దేవుడు నేను భద్రపరిచాడుగా, దేవుడు ఎదిట్ల నీ కష్టార్జితము వ్యర్థము కాకుండా దేవుడు నువ్వు అనుభవించినట్లుగా చేస్తాడు కనుక అందుకని మనం దేవునికి మనం తిరిగి చెల్లించాలని దేనికి వాక్యంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, నువ్వేదైనా అమౌంట్ తీసుకుని వెళ్ళి బ్యాంకులో జమ చేయకుండా
ఆ బ్యాంకులోని అమౌంట్ ఎక్కువ అవ్వదు. నువ్వు బ్యాంకులో దాచుకున్న సొమ్ము అధికం అవ్వాలి అంటే నీవు వెళ్ళిన ప్రతిసారి కూడా కొంత అమౌంట్ జమ చేస్తున్నప్పుడల్లా ఆ బ్యాంకులో అమౌంట్ ఏమవుతుందంటే అధికం అవుతుంది. అదే ఇక్కడ ప్రభు శక్తిగా ఇప్పుడు చదువు 10వ భాగంలో ఆ మందిరములో ఆహారం ఉండున్నట్లు అది ఏమో భాగమంతా ఆ మందిర నిధిలోనికి తీసుకెళ్ళండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించండి, నేను ఆకాశపు వాక్యములను చెప్పి పట్టచాలనంత విస్తారమైన దీవెన. ఏముంది గమనించండి, ఎక్కడుంది దీవెన? ఆకాశము వాక్యములను నువ్వు చూడగలిగావు. ఆకాశములో ఉన్నటువంటి వాక్యములు దేవుడి దగ్గర దాయపడినటువంటి ఆస్తిని చూడగలిగావా? మనం చూసే దానివల్ల మన చేతిలో ఉన్నది, మన బ్యాంకులో ఉన్నది, మన ఇంట్లో ఉన్నది మనం చూస్తాం. కానీ అదృశ్యంగా దేవుడి దగ్గర ఉన్న దానిని మనం చూడం. మీకు అర్థమైందండి? తండ్రి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంటే వాడి యొక్క వాడికి రావాల్సిన వాటంతో పట్టుకున్నాడు వాడు చిన్న కొడుకు. ఇక వాడికి సంబంధించిన ఇంటిగారి దగ్గర ఏమీ లేదు. వాళ్ళు పట్టుకెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఏమైనా బాగుపడ్డా బాగుపడాల, పూర్తిగా చెడిపోయాడు. చివరికి ఏ పరిస్థితికి వచ్చాడు? పందులు తినే పొట్టుతో పడుకునేట్టుకోవాలనుకున్నాడు. మనుషులు దేనిని భరించగలడు కాదు, ఆకలి బాధలు భరించలేడు. తెలుసా మీకు? దేని భరించలేడు? ఆకలిని తట్టుకోలేడు, ఆకలి బాధలు భరించు. కారణం ఏంటంటే బైబిల్లో మనం ఆలోచన చేస్తే ఒకసారి బాగా జ్ఞాపకం చేయను. 2వ రాష్ట్రాలకు 6వ అధ్యాయం 25వ వచనం. షమ్రోనులో గొప్ప క్షేమము కలిగి ఉండక గాడిద యొక్క తల 80 రూపాయలకు అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్ముబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసిరి. చదవ. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణములో వచ్చిన నీ విచారణకు కారణమేమని అడగగా, ఈ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డని ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని ఎవరు తిన్నారట? ఎవరు తిన్నారు అక్కడ? ఎవరు అంటున్నారని? మేము నా బిడ్డను వంట చేసుకుని తింటుంది. ఏ తల్లి కన్నదో బిడ్డను ఆ తల్లి తన చేతులతో తానే ఆ బిడ్డను వధించి వంట చేసుకుని ఆ మాంసాన్ని మేము తిన్నాము. కరువు అనేది ఎంత శ్రాపం! కరువు అనేది భయంకరమైన శ్రాపం. ఇది జ్ఞాపకం చేయడం. రాను మనుషుడు ఒక భయంకరమైన కరువులకు వెళ్ళకపోతున్నాడు. ఈ రోజున ప్రపంచంలో నాకు సరిపడలేదు. భూమిలో జనాభా ఉన్నటువంటి ఆక్సిజన్ మనుషులు పీల్చుకుంటున్న గాలి కూడా ఉన్న మనుషులకి సరిపోవట్లేదు. కాబట్టి రాను మనుషుడు ఎంత భయంకరమైన కరువు అనిపిస్తాడంటే, ఇలాగా ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో రాయబడినటువంటి అక్కడ ముద్రలు విప్పుపడుతున్నప్పుడు బిడ్డారా అక్కడ భయంకరమైనటువంటి కరువు ప్రపంచమంతా కూడా చవి చూస్తారు. అందుకే ఎవరికి ఇవ్వాలి ఈ కొంచెం ఆహారం? ఎవరికి అన్ని అందరికి ఇస్తారా? మన ఆంధ్రలో ఉన్నటువంటి వాళ్ళందరికీ రైస్ కార్డులు ఉన్నాయి? లేదు. ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు అనేది వాడుకున్న అమౌంట్ని బట్టి ఆరు ఉంటే రేషన్ కార్డు తీసివేయటం ఇలా కుదించేస్తున్నాడు. ఎందుకలా కుదించేస్తున్నాడు అంటే ఉన్న సరుకు తక్కువగా ఉంది, ఈ తక్కువకున్న సరుకుని ఎవరికి ఇవ్వాలి? కాబట్టి అసలేమీ లేనటువంటి అలా దీనికి ఇవ్వాలి అన్నట్టుగా వారు నిర్ణయించి రేషన్ కార్డు పెడతా ఉన్నారు.
రేషన్ కూడా తీసేస్తారు, రైస్ కూడా పెట్టుకుంటారు. కొన్ని దినాల తర్వాత రైస్ కూడా తీసేస్తారు, ఏవో పెడతారు, అవి కూడా ఉండవు. చివరికి మనుష్యుడు నుదుటి మీద ఒక ముద్ర వేయించుకునే స్థితికి వచ్చేస్తారు. ఎవరైతే ఈ నుదుటి మీద కానీ కుడి చేతి మీద కానీ ఎవరైతే ఈ ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క ముద్ర ఆ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వారికి తప్ప కొనే అధికారం కానీ అమ్మే అధికారం కానీ ఎవరికి కూడా అది ఉండదు. ఈ మధ్యకాలం మీరు చూస్తున్నారు వార్తల్లో 500 నోట్లు కూడా త్వరలో బతుకుపోతున్నాయని. డిజిటల్ కరెన్సీ అంటే కనబడినటువంటి కనిపిస్తున్న డబ్బు ఇక చల్లదాయి. రాను పరిస్థితులన్నీ కూడా మన కళకి మారిపోతాయి. చాలా సంవత్సరాల కింద అమెరికాలో జరిగిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మనకు వస్తుంది ఈ డిజిటల్. దీనితో ప్రపంచమంతా నడిపించాలని ఈ రోజున ప్రపంచమంతా కూడా ఒక ఆలోచనకు వస్తామని. కాబట్టి అందుకని రాను చూడండి డబ్బులు కనిపించట్లేదు. ఇది ఈ మాట ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. ఈ మాట ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే 15 వచ్చిన పాఠంలో రాయబడింది ఈ మాట. ఆ మృగము యొక్క ప్రతిమ చదవాలి. చదవాలి. పొద్దువారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకోనున్నట్లు. ఇక ఆధార్ కార్డులు కూడా అక్కర్లేదు, ఇక లైసెన్స్ కూడా కార్డులు అక్కర్లేదు. ఒకే ముద్రలో అన్నీ ఉన్నాయి, అందులో టికెట్లు ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆ ముద్రకి కంపల్సరీగా ఉంటారు. ట్రైన్ వెళ్ళాలన్నా, ఫ్లైట్లో వెళ్ళాలన్నా, నువ్వు కారు ఎక్కాలన్నా నీకు ఆ ముద్ర ఉండాలి. ముద్ర లేకపోతే ఏదేమి కదా ఇది ఎక్కడికి హాస్పిటల్ కాదు కదా, ఎక్కడికి కూడా వెళ్ళే అవకాశం. ఒకది చెప్పాలంటే నువ్వు చనిపోయిన వ్యక్తితో సమానం. ముద్ర లేకపోతే నువ్వు చనిపోయిన వ్యక్తితో సమానం. ఇంకా చదువు ఆ ముద్ర కలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు. గమనించారా? స్వరపరిచయ వ్యాపారం తీసుకుంటుంది. వ్యాపారం చేయాలంటే సరుకులు కాదు. నీకు సరుకులు తీసుకురావాలంటే షాప్కి వెళ్ళి సరుకులు, ఆ సరుకులు ఆహారంగా మార్చి నివేదనలకి అమ్మాలి. ఇప్పుడు నువ్వు వ్యాపారం చేయాలంటే, లావాదేవీలు జరగాలంటే నువ్వు వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకురావాలి. నువ్వు షాప్కి వెళ్ళి తేవాలంటే ఏది నీకు ముద్ర ఉందా? నీకు ముద్ర ఉంటేనే షాప్లో కొనడానికి అవకాశం. నీకు ముద్ర ఉంటేనే నువ్వు అమ్మడానికి కూడా నీకు అధికారం ఉండాలి. ఈ రెండు లేవనుకోండి, ముద్ర లేదనుకోండి, కొనడానికి నీకు అధికారం ఉండదు, అమ్మడానికి అంతకంటే అధికారం ఉండదు. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? అప్పుడు నీ పరిస్థితి సంగమా. అదే మహాశ్రమల కాలము అంటారు. ఆ ముద్ర ఉన్న వాళ్ళకి మాత్రమే రాబోయే మహాశ్రమల కాలం ఎంత తీవ్రంగా ఉంటుంది. దేవుడు తన లేఖనాలు రాయచ్చు. ఎహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 10వ భాగంలోకి మనం వెళ్ళినట్లయితే దినముల గడ్డ చదవండి. తునిక ప్రకారం అనగా దినమొకటింటికి
8 తులముల చొప్పున, 8 తులముల ఎత్తు చొప్పున భుజింపవలెను, వేల వేలకు తినవలెను. నీళ్లు కొర ప్రకారం అరపడి చొప్పున ప్రతిదినం త్రాగవలెను, వేల వేలకు త్రాగవలెను. చూసారు, కొరత, నీళ్లు కొరత, ఆహారం కొరత. చూడండి, సాధారణంగా ఈ కోరుకుంటున్నాం, ఎక్కడ చూసినా నీరు ప్యూరిఫై చేసి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడున్న నీరంతా కూడా కాడెక్కిందని చెప్పి, కలుషితమైందని చెప్పి వాళ్ళు ప్యూర్ చేసి అమ్ముతూ ఉంటారు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? ఆ మాట ఎప్పుడో రాయబడింది. 20 తులాల ఆహారం అంటే 20 తులముల ఆహారం. నీరంతా అరపడి నీరు వేల తులాలు. ఆ మహాశ్రమలను రాకముందే ప్రభువారు తన సంఘమును మధ్యాహ్నం తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. ఈ శ్రమలలో నుండి నేను తప్పించాలనుకుంటున్నాడు, మహాశ్రమల నుంచి నేను తప్పించాలనుకుంటున్నాడు. అందుకు ఒకే ఒక మార్గం ఏంటి తెలుసా? మార్గం నువ్వు తప్పించబడాలంటే ఒకే ఒక మార్గం. ఏంటి ఆ మార్గం అంటే, కడపర భూమినప్పుడు పరిశుద్ధులందరూ ఎత్తబడతారు. ఆ ఎత్తబడ గుంపులో నువ్వు అదంటే, ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి అంటే చెప్పండి, ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే ఒకే ఒక్క మార్గం. హానోకు పరిశుద్ధ గ్రంథం మనం గమనిస్తే ఎంతగా బ్రతికాడు తెలుసా? హానోకు 365 దినాలు సంవత్సరం దేవుడితో ఎంతకాలం నడిచడో తెలుసా? 300 సంవత్సరాలు దేవుడితో నడుచు. దేవుడు అతను తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాడు. అంతేకాదు, అవును గురించి రాయబడిన మరొక మాట ఏంటో తెలుసా? ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేయండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 4-5 వచ్చిన విశ్వాసమును బట్టి ఇంకా 5 వచ్చిన ఈ లోకంలో మరణాన్ని చూడలేదా? మరణం అంటే అందరికీ భయమే. అసలు మరణించలేదు నాలో. ఎంత ఆశ్చర్యం! మరణము చూడకుండానే అతను వెళ్ళిపోయేటటువంటి దేవుని యొక్క కొనుక్కు పట్టేట. ఎంత ఆశ్చర్యంగా! మరణము చూడకుండా కొనుక్కోబడేదో అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని. నువ్వు ఎత్తబడాలనుకుంటే, ఎత్తబడే గుంపులో ఉండాలి అనుకుంటే దానికి ఒకే ఒక ప్రాముఖ్య విషయం ఏంటంటే దేవునికి ఇష్టడై ఉండడు. దేవుని స్తోత్రం. మనుషులకు అది ఇష్టంగా ఉండదు, నీ ఇంటి వరకు అది ఇష్టంగా ఉండదు. దేవునికి ఇష్టడై, హానోకు దేవునికి ఇష్టడై ఉంది. ఆయనకి ఇష్టంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? కాబట్టి తల్లికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? తల్లి మాట్లాడుతా వినాలి. అంటే దేవునికి నువ్వు ఇష్టంగా ఉండాలంటే దేవుడు చెప్పిన ప్రకారంగా నడుచుతూ ఉండాలి. అంటే దేవుడితో సహవాసం చేయాలి. కాబట్టి దేవుడు దావీదు గురించి ఆయన ఇష్టడైన వ్యక్తి పెట్టి ఏమంటాడు? అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటాడు చూడండి. ప్రభు అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎవరు? దావీదు. ఎవరంటే దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నట్టు అతడు ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తాడు. ఆయనకి ఇష్టమైన వ్యక్తులే ఆయన ఉద్దేశం నెరవేర్చగలరు.
ఆయనకి ఇష్టంగానూ లేకుండా ఆయన ఉద్దేశాలు నెరవేర్చలేదు. ఆయనకి ఇష్టంగా లేకపోతే ఆయన అసలు ఉద్దేశాలు ఎవరు తెలుసుకుంటారు? తెలుసుకుంటారు. ఆయన ఉద్దేశాలు తెలుసుకోవాలంటే ఇదిగో ఈ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది, దాన్ని చదవాలి, జాగ్రత్తగా చదవాలి. చదువున నీకు అర్థం కాదు నీ సొంత జ్ఞానంతో. నేను ఇంజనీరింగ్ చేశాను కదా, నేను బాగా అర్థమైపోతుంది అని అనుకోవడానికి లేదు. నేను ఎంబీఏ చదవాలి కదా, మా తల్లిదండ్రుల కంటే గొప్ప చదవాలి కదా, ఆల్కంటే గొప్ప జ్ఞానం ఉంది కదా, నేను నాకు బైబిల్ బాగా తెలుసు అలా అనుకోవడానికి అర్థమైంది. ఇక్కడ ఇంజనీరింగ్ చదువుల పిల్లలు ఉన్నారు, ఎంబీఏ చదువుల పిల్లలు ఉన్నారు, డిగ్రీ చదువుల పిల్లలు ఉన్నారు, బిఏడి చేసిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ చదువులు పోల్చుకుంటే నా చదువు చాలా చిన్నది. 10th క్లాస్లో నేను ఫెయిల్ అయిపోయాను, 2-3 సార్లు ఫెయిల్ అయిపోయాను. ఎందుకు పలికిరాని వాళ్ళని కూడా చెప్పేస్తాను. ఆ టైంలో ఫెయిల్ అయిపోయినా ఐటీఐ చేసే అవకాశం దొరికేది. ఆ టైంలో ఏమన్నా ఐటీఐ ఇక్కడ మన్నపూర్ ఏరియాలో ఉండేది వేమన ఐటీఐ. అందులో నేను ఫెయిల్ అయిపోయినా ఒకవైపున మళ్ళా 10th క్లాస్ కట్టుకుంటూ ఐటీ చేసుకోవచ్చు, టైం వేస్ట్ కాకుండా. సరిగ్గా నేను జాయిన్ అయ్యే సమయానికి కల్లా ఆ ఐటీఐ బాల చెరువుకి వెళ్ళిపోయింది. అంటే ఎక్కడంటే బాసు ఒక బీచ్ దగ్గర అక్కడికి వెళ్ళిపోయింది. నేను చదువున్న టైంలోనే వేమన ఐటీఐ అక్కడికి వెళ్ళిపోయింది. దేవుని పిల్లలు నీ చదువు ద్వారా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. నీ వాక్యం అర్థం చేసుకోవాలంటే కొరింథీ మొదటి కొరింథీ పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో మీరు గమనిస్తే చూసారా, ఒక మనుషుని సంగతులు ఎగ్జాంపుల్ 4 ఉన్న సంగతులు నాకే తెలుసు, 4 ఉన్న సంగతులు మరొకటి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరెవరికి తెలియదు. తెలుస్తుందా? సరే, ఏ సంగతులు అవి? దేవుని సంగతులు. దేవుని సంగతులు ఎవరు తెలుస్తాయంట? ఎవరిలో అయితే దేవుని యొక్క ఆత్మ ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారికి మాత్రమే తప్ప మరెవ్వరికి తెలియదు. మరెవ్వరికి తెలియదు. నీకు తెలిసిన విషయాలు కనుక వారికి తెలుసుంటే తొల్లి ఏడ్చి మాకు రక్షణ కావాలి ప్రభా, నాకు మహాశ్రమ నుంచి మేము తప్పించాలనుకుంటున్నాం ప్రభా అని కనీరు కలిసి ఏడుస్తారు. వారికి తెలియకుండా విషయాలు ఏదో అన్ని గ్రంథాలు ఉన్నాయి, 3 గ్రంథాలు ఉన్నాయిగా, అవి గ్రంథాలు ఒక గ్రంథం అనుకుంటున్నారు అంతే. ఆ మనుషులు రాస్తారు పుస్తకాలు, అలాగే బైబిల్ కూడా రాస్తారు అనుకుంటున్నారు అంతే. కానీ పరిశుద్ధాత్మ ద్వారా రాసిన సంగతి వారికి తెలియదు. కాబట్టి వీళ్ళ దేవుని యొక్క ఆత్మ నేను పని చేయకపోతే నీ చేతుల్లో ఉన్న పుస్తకం బట్టి పుస్తకమే. నీలో దేవుని యొక్క ఆత్మ పని చేస్తే ఆ పుస్తకం చాలా విలువైన. అందుకే ఎక్కడికి వెళ్ళినా పెట్టుకెళ్ళకపోయినా కనీసం పాకెట్ బైబిల్ దగ్గర అందుకే. కాబట్టి ప్రభుత్వం ఆ కింద వచ్చిన చదువుతాం. దేవుని వలన దయచేయబడిన వాటిని తెలుసుకునేట మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. సోదరుడా, దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మ అనగా పరిశుద్ధాత్మను పొందావా? పరిశుద్ధాత్మను పొందకపోతే ఈ మాటలు ఏమి నీకు అర్థం కాదు. దేవుని యొద్దకు వచ్చిన
వాటిని అంటే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ 66 పుస్తకాలు ఎన్నున్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు ప్రవక్తలు భూమన్న గతించిపోతుంది కానీ ఆకాశమన గతించిపోతుంది కానీ నా మాటలు ఏమాత్రం గతించిపోతాయి. తెలుస్తుందా? భూమన్న గతించిపోద్దు కానీ ఆకాశమన గతించిపోద్దు కానీ నా మాటలు ఏమాత్రం గతించిపోతాయి. ఆ గతించని మాటలు ఎలా వింటున్నావు? నేను ఆ గతించని మాటలు ఏ విధంగా చదువుతున్నావు, ఏ విధంగా తీసుకుంటున్నావు నేను చెప్తున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి పరిశుద్ధ గ్రంథము ఏదైనా నీకు అర్థం కావాలి అంటే మొదటిగా పరిశుద్ధాత్మను నువ్వు పొందాలి. పరిశుద్ధాత్మను పొందాలంటే ఏం చేయాలి? అందులో పెట్టున్నారు. నేను చర్చికి వెళ్తే పరిశుద్ధాత్మను పొందేసుకుంటాను చాలా అనుకుంటాను. చర్చికి వచ్చినంతలో పరిశుద్ధాత్మను పొందలేదు. నేను కానుకలు ఇచ్చేస్తే పరిశుద్ధాత్మను పొందుతాం అనుకుంటాను. కానుకలు ఇచ్చినంతరాన్ని పరిశుద్ధాత్మను పొందాను. మరి ఏ విధంగా నువ్వు పరిశుద్ధాత్మను పొందుతావు? నువ్వు పరిశుద్ధాత్మను పొందాలంటే ఏం చేయాలి చెప్పండి. ఎవరు ఏం చేయాలి? ఏం చేయాలి? చదవండి. అపొస్తలుల కార్యాలు 2:37 చదవండి. వారు ఈ మాట విని, ఏ మాట? ప్రభు చెప్తున్నటువంటి మాట. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చెప్తామని పేతురును అపొస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసు నామములో బాప్తిస్మం పొందండి. రెండు ప్రాముఖ్య మాట ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. 1 మారు మనస్సు, 2 పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం. మారు మనస్సు, బాప్తిస్మం. మారు మనస్సు, బాప్తిస్మం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు ఇల్లు కలిగి ఉన్నావా? అది దేవుడిచ్చిన ఒక వరం. నువ్వు పిల్లలు కలిగి ఉన్నావా? అది దేవుడిచ్చిన ఒక వరం. నువ్వు చిన్న స్కూటీ కలిగి ఉన్నావా? దేవుడిచ్చిన వరం. ఇలాగనా ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నావా? దేవుడికి ఇచ్చిన వరం. ఇలా చాలా వరం ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ పొందటం అనేది కూడా ఒక వరం. అర్థమైంది? పరిశుద్ధాత్మ పొందటం అనేది ఒక వరం. ఈ వరము పొందాలి అంటే దానికి అర్హత ఏంటో తెలుసా? మారు మనస్సు, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం. ఈ 2 అర్హతలు. పరిశుద్ధాత్మను పొందటానికి, పరిశుద్ధాత్మ వరము పొందటానికి ఈ 2 షరతులు. నేను మారు మనసు పొందానండి, ఆ 2 కూడా పొందాను, బాప్తిస్మం కూడా తీసుకున్నాను, అది ఒక మానచ్చు. కానీ పొందలేదండి బాప్తిస్మం, ఇది ఆత్మ పరిశుద్ధాత్మను పొందలేదని చెప్పచ్చు. కానీ ఈ మారు మనసు సరి అయిన మారు మనసు కాదు. మారు మనసు అంటే ఏంటో తెలుసా? క్రీస్తు యేసులోని యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉన్నట్టు. నువ్వు మారు మనసు పొందినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని మనస్సు ఉంది, క్రీస్తు మనస్సు ఉంది. ఆ క్రీస్తు మనస్సు, నీ మనస్సు ఒకటవ్వాలి. అది అర్థమైంది అని చెప్పి
దేవుని వాక్యం చదవకపోతే, దేని వాక్యం వినకపోతే క్రీస్తు మనసు నీకు ఏమర్థం అవుతుంది? అర్థమైంది? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు దేవుడు కలిగి, ఇదే ఆలోచన. తల్లిదండ్రుల గురించి పొందుతున్న మనస్సు ఈ లోకానుసారమైన మనసు, అది కఠినమైన మనసు, గర్వంతో కూడిన మనసు, అహంకారంతో కూడిన మనసు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు అది లోపటే మృతులే, విధేయుడు కాదు, పగ తీర్చుకోదు ఆ మనసు. కాబట్టి దయచేసి ఆ మనస్సులోకి రావాలి. ఆ మనస్సులోకి రానంత వరకు దేవుని యొక్క ఆత్మను పొందలేని విషయాలు ఈ మధ్య సాయంకాలంలో నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యేసు మనస్సు అనేది నీకు లేకపోతే, చదవండి ఒకసారి రోమపత్రికలో 1:28 మాట్లాడతారు. ఒకసారి చూద్దాం. ఇరవై ఎనిమిదేనా? తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేకపోయేది కనుక నీ మనస్సులో దేవునికి స్థానం లేకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ మనస్సులో భ్రష్టు మనసు అప్పగిస్తాడు. చేయరాని కార్యములు చేయటానికన్నా భ్రష్టు మనసు అప్పగిస్తాడు. 2 కొరింథీ పత్రిక 3:14 ఏముంటుందో ఒకసారి జ్ఞాపకం చేయండి. కొరింథీ 2 కొరింథీ 3:14 వారి మనస్సులు కఠినములైన కనుక. మనసులో ఏమైంది? కఠినమైన మనస్సులో దేవునికి లోపడదు, దేవుని వాక్యానికి లోపడదు. కఠిన మనస్సు అంటే మనకు మాట చెప్పాలంటే కఠిన మనసు సాతాను యొక్క మనసు. నువ్వు బాప్తిస్మం పొందొచ్చు, నేను కాదను. నీ మనసులో మార్పు లేకపోవచ్చు, నీ మనసులో ఇంకా కఠినంగా ఉండొచ్చు, నీ మనసులో ఇంకా అహంకారం ఉండొచ్చు, నీ మనసు భ్రష్టు మనసు అయి ఉండొచ్చు. ఎప్పటికీ నేను దేవుని పరిశుద్ధ వాక్యం అర్థం తీసుకోవాలి. అందుకే దేవుని వాక్యం అర్థం చేసుకోవాలంటే లౌకికాత్మల కంట, ఈ లోక సంబంధించిన ఆత్మల కంట దేవుని యొక్క వచ్చు ఆత్మను పొంది, ఆ ఆత్మయే దేవుని యొక్క వచ్చిన ఆత్మయే పరిశుద్ధాత్మ. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే నీకు ప్రార్థన భారంగా ఉండదు, దేవుని దగ్గర రావడం నీకు భారంగా ఉండదు. ఆ పరిశుద్ధాత్ముడు నేను ప్రార్థనలకు నడిపిస్తాను. ఏం చేయాలి, ఎలా చేయాలి నువ్వు అడగు. ఆ పరిశుద్ధాత్ముడే నీలో ఉండి నీ పక్ష కార్యంలో రోమపత్రికలో ఒకసారి జ్ఞాపకం చేస్తారు. 8:26 రోమా 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి మనకెంత బలహీనమో అనేది నీకు తెలియదు, నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మనికి తెలుసు. అందుకే దేవుడు మన బలహీనమని చెప్పే దేవుడు ఏం చేస్తాడంటే, నేను ఆదరణకర్తను పంపిస్తాను, నేను మిమ్మల్ని అనాథలుగా చేయనంట. దేవుని స్తోత్రం. అనాథలుగా చేయను, మీకు నేను ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త పరిశుద్ధ. ఆ పరిశుద్ధుడు నీ ప్రతి బలహీనతలో అనేం చేస్తాడో తెలుసా? నీకు జ్ఞాపకం చేస్తాడు.
నీ హెల్ప్ చేస్తాడు. దగ్గర నుంచి ప్రతిసారి పరిశుద్ధాత్మని సహాయం కోరుకుంటాను. ప్రభువా ఇక్కడ ఏం బోధించాలో నాకు తెలియదు, ఈ ప్రజలకి ఏ మాటలు అవసరమో నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా ముందు ప్రిపేర్ అయి ఉండదు. ప్రభు ఇంకా సహాయం కోరుకుంటాను. రండి ప్రభువా ఏమో సహాయం చేయమని అడుగుతాను. ఏ మాటలు అవసరం ప్రభు అక్కడ ఆ మాటలు చాలా బలహీనంగా పరిమళ కొంచెం నడిపించి లేదు రండి దాన్ని అలా మోసం అదేమంటా కొంచెం మోసం సార్ బ్యాడ్ అయిపోయారు. కాన్సెప్ట్ వాళ్ళు వేరే ఆర్డర్ కలవలసి వచ్చింది. అక్కడే భక్తులు తినని చెప్పి స్టేజ్ వెళ్ళి వేదిక వెళ్ళిపోయి ఆ కుర్చీలో మోకరి చేస్తాను. కింద మోకరించి తల కుర్చీలో పెట్టుకుంటాను. ప్రభు ఇక్కడ మాట్లాడే వాళ్ళు చెప్పదు అంతే. అలా ఆనందం చేస్తుంది. ఆనందం నిలబడబోకే నాకు లేదు. అలా కుర్చీలో పెట్టి అలాగే కలిసి సహాయం చేయండి. ప్రభు సహాయం కోరుకు గంట సమయాన్ని అద్భుతులు అక్కడ నేను ప్రిపేర్ అవుతాను. ప్రభు సహాయం కోరుకున్నాను. వందగా దేవుడే అక్కడ కంస వర్తమానాన్ని ఆయన అందించి దేవుని పరిశుద్ధాత్మను పొందితే నువ్వెప్పుడు కూడా ఆ పరిశుద్ధాత్మ మీదనే నువ్వు ఆధారపడి ఆయన నీకు డైరెక్షన్ ఇస్తాడు. ఇంట్లో యజమాని ఏ విధి చెప్తే భార్యకు పిల్లలకు డైరెక్షన్ ఇస్తాడు. నువ్వు ఉద్యోగానికి వెళ్తే నీ పై నాయకులు నీకు ఎలాగైతే డైరెక్షన్ ఇస్తారో ఈ పని చేయాలి, ఈ పని తర్వాత ఈ పని చేయాలి, డైరెక్షన్ ఇస్తారు. పరిశుద్ధాత్ముడు మనకి ఎప్పుడు కూడా ఆయన చేస్తాడో తెలుసు, డైరెక్షన్ ఇస్తాడు. ఆయన అధికారంలోనికి మనం రావాలి. దేవుని స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎంత బలమైన వాడంటే మనకి ఆయన ఎప్పుడు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఏం చేస్తాడైనా సిద్ధంగా ఉన్నప్పుడు మన తలవాక్షం నాకు ఎంత పట్టలేదు లేచిపోయి ఎక్కెక్కి ఏడుస్తుంది. చాలా బాగా చేస్తుంది. వెంటనే అయిపోయిన తర్వాత నేను ప్రశ్న వేస్తున్నాను. వెంటనే వాక్యం కూడా దేవుడు నాకు ఒక విషయం బయలుపరిచాడు. ఆ బయలుపరిచాడు కదని చెప్పి వాక్యం కూడా తీయలేదు. ఇంకా నా గుండెలో ఉంది ఆ వాక్యం కూడా నేను ఏముందంటే ఆ వాక్యం ఏమనంత మాట్లాడాలంటే భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు అన్నాడు. ఉన్నాడు అక్కడ చదువు సార్ పోయింది. మొదటి పోయింది 7 అధ్యాయంలో 34 వచ్చిన బాబులో ఒకసారి జ్ఞాపకం చేస్తే నేను ఎంతో చూడదన్నమాట. మీకు చెప్పిస్తున్నాను చూడండి. అటు వాళ్ళే చదవాలి 34 చదవాలి. అయితే కొంచెం అలాగా అక్కడ ఆ మాట ఒక్కసారి కొనుగోడు తాముడు కొనినది తమది కానట్టును ఏడ్చువారు ఏడవనట్టు సంతోషపడనట్టు కొనువాడు తాము కొనినది తమది కానట్టు ఉండవలేను. ఈ లోకమునట్టున కనిపించుచున్నది. మీరు దాని పైన ఉంటుంది ఆ మాట, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఉందా? ఎలా ఉందట? సంకుచితమైన తప్పుగా ఉందట.
క్రీస్తు రాకడ దగ్గరైపోతుంది. మహాశ్రమలకు అన్ని ఏర్పడతాం. కాలము సంకుచితమైపోయింది. భార్య కలిగిన వారు భార్యలో లేనట్టును, ఏడ్చేవారు ఏడవనట్టు, సంతోషపడువారు సంతోషపడనట్టు, కొనువారు తమది కొనినది తమది కానట్టును, ఆరోగ్యమన్నట్టు బండవాళ్ళు తెలుస్తుందా. హల్లెలూయా. అన్ని విషయాల్లో పరిశుద్ధాత్ముడు మనకు డైరెక్షన్ ఇస్తా. కానీ పరిశుద్ధాత్మపై ఆధారపడాలి. పరిశుద్ధాత్మని హెల్ప్ తీసుకోవాలి. ఇంట్లో ఒంటరిగా ఉన్నాం, కానీ అప్పుడు ఎలా చేయాలనుకోవద్దు. పరిశుద్ధాత్ముడ రండి, కొంత సమయం నాకు సహాయం చేయండి, ప్రార్థించాలనుకుంటున్నాను, నువ్వు ఆహ్వానించు. ఆ దినమంతా అద్భుత రీతిలో ప్రభుత్వం నడిచినప్పుడు గడుపుతున్నప్పుడు నీకు ఎంత ఆనందంగా ఉంటుందో నీ హృదయంగా సంతోషిస్తున్నాను. అందుకని ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నారు. ఎవరు సహాయం చేస్తున్నారు? ఆత్మ. ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఎవరు?